నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. అందరం కలిసి దేవుని స్తుతిస్తూ పితృ పుత్ర శుద్ధాత్మలై అనే పాటతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళనీచు దేవుని స్తుతించు సర్వలోకమాం, స్తుతించు మోక్ష సైన్యమాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, సర్వాధికారి సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రియ తండ్రి, నీ పాద సన్నిధిలో చేరి ఈ నూతన సంవత్సరపు మొదటి దినం ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. శాశ్వతమైన నీ ప్రేమ, నీ కృపా కనికరాన్ని మా పట్ల చూపించినైనా మేము కృంగి ఉన్నప్పుడు లేవనెత్తావు. సజీవులే కదా నిన్ను స్తుతించినట్లుగా మమ్మల్ని బ్రతికించావు నాయనా. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మొదటి నెల మొదటి రోజు ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తుండగా మీరే మాతో ఉండి నడిపించమని ప్రార్థన చేయొచ్చు. రావాల్సిన ప్రియ బిడ్డలందరినీ కూడా సకాలానికి నడిపించండి. ప్రతి ఆటంకాలన్నిటినీ తొలగించండి. నీ నూతన సంవత్సరంలో ప్రభువా ఒక నూతనమైన నీ సన్నిధిని మేము పొందుకొని అన్ని విధాలుగా మేము దీవించబడుతూ అనేకులకు దీవెన అందించేవారి ఉండుటకు కృప దయచేయగలవని ప్రార్థన చేయొచ్చు. పాటలు పాడుతున్న నీ బిడ్డలను దర్శించండి, స్వరాలు దయచేయండి. మేమందరం ఏకముగా కూడి నీ నామాన్ని గొప్ప చేయుటకు కృప దయచేయగలవని ప్రార్థన చేయొచ్చు. సంఘాన్ని మీరు దీవించమని, పరిచర్యలు ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగే నిలబడి కీర్తనల పుస్తకం నుండి మొదటి పాట, అన్ని కాలంబులా నున్నా యెహోవా నిన్నెన్న తరంబయో కన్న తండ్రి. మొదటి పాట. అన్ని కాలంబులా నున్నా యెహోవాని నిన్న తరంబయో కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్షం వాసలిసనుతు లున్నతమైయుండ ఉన్నే నీకు నిన్ను ప్రకటన చేయ నిఖిలా లోకములను పన్నుగా చేసిన పలుడావివే. లోకంబుల నుడుగాక కరుణాసం పన్నాతతో నేలు ప్రభుడా నీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమే చూచు నున్న సర్వాంగు నవు నీవే. ఎన్నా శక్యము కాక ఉన్న లక్షణముల సన్నుతించుటకునే చాలుదునా. పుట్టింపాని వంచు పోషింపాని వంచు గిట్టింపాని వంచు కీర్తింతును. వట్టి పానికి మాలి నటి మానవుల
పిలాచి పట్టి రక్షింపభాజుండవంచు దట్టమైన కృపను దరిచేర్చానాకిచి పట్టై నిలిచియుండు ప్రభుడవంచు గట్టాడాచే గాడ ముట్టుదాను కానా పట్టుకోలది నిన్ను ప్రస్తుతింతు కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను ఊరి శుద్ధుడవీవు పాపి నేను సారాభాగ్యుడవీవు జగతిలో నా కన్నా దరిద్రుడే లేడు తరచి చూడా సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోరా దుర్గుణాసం చరి నేను ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు నిరామెన్నక ప్రోవా నిర్ణమితి అన్ని కాలంబులా నున్నాయే హోవాని నిన్నాదారాంబాయు కన్నా తండ్రి. అలా నిలబడి కీర్తనల గ్రంథం నుండి 29వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 29వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 29వ కీర్తన. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. చివరి వచ్చిన అందరం చదువుదాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. దయతో కూర్చోండి. తల వంచి ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. కటవరు ప్రకాశ్రావు గారు ప్రార్థన చేస్తారు. తల వంచినట్లయితే కటవరపు ప్రకాశ్రావు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయకాలమున నూతన సంవత్సరంలో మమ్మల్ని అందరిని ప్రవేశింపజేసినందుకు వందనాలు ప్రభువా.
మాకు ఈ రీతిగా మందిరానికి కూడా రావడానికి మీరు ఎంతో ధన్యతనిచ్చినారు నాయన. ఈ నూతన సంవత్సరంలో మేము ఏ విధంగా నడుచుకునే వాళ్ళనో, ఏ విధంగా నిన్ను సేవించవలనో ఆ రీతిగా మేము నడుచుకుంటూ కావాల్సిన జ్ఞానాన్ని, తెలివితేటలను అనుగ్రహించండి. మరి ఇప్పుడు కొద్దిమందిగా చేరి ఈ నూతన సంవత్సరంలో నేను ధ్యానించుకుంటున్నాం కాబట్టి మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముతున్నాము ప్రభువా. అదే రీతిగా మరి నీ భేద బిడ్డ ఇప్పుడు వాక్యము చెప్పనై ఉండగా ఆ వాక్యం మాకందరికీ సమయోచితంగాను ముందున్నట్లు సహాయం చేయండి. ఆ వాక్యం ప్రకారం మేము నడుచుకున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం. అదే రీతిగా మరి మందిరము నిర్మించుకొని చుండగా ప్రభువా, మందిరం సకాలంలో పూర్తయి మేమందరము నూతన సంవత్సరంలో ప్రభా కొత్త మందిరంలోకి ప్రవేశించి నేను ఎక్కువగా ఇంకా ధ్యానించుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన క్రీస్తు వారి పేట అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అలానే అందరం కలిసి 601వ పాట, వందనం బొనర్తుమో ప్రభు ప్రభు. 601వ పాట, వందనం బొనర్తుమో ప్రభు. వందనంబునోర్తుమో ప్రభో ప్రభో, వందనంబునోర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనాంబులందుకో ప్రభో, వందనాంబులందుకో ప్రభో. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, ఎన్ని రెట్లు స్తోత్రములివిగో, అన్ని రెట్లు స్తోత్రములివిగో. పాత వత్సరంబు పాపమంతయు రీతిని మన్నించి మమ్ముగావుము, నూతనాబ్దమునను నీది నీతి నొసగుమా. దాతా క్రీస్తు నాదరక్షక, దాతా క్రీస్తు నాదరక్షక. దేవమాదుకాలు సేతులల్లను, సేవకాలి తను దినములన్నీయు, నీవ సంగు వెండి పసిడి జ్ఞానమంతని సేవాకై అంగీకరించుమా, సేవాకై అంగీకరించుమా. కోత కొరకు దాస జనమునంపుము, ఈతరి మాలోటు పాట్లు తీర్చుము. పాతకంబులెల్ల మాపి భీతి మాపుము, ఖ్యాతి నందు నీతి సూర్యుడా, ఖ్యాతి నందు నీతి సూర్యుడా. మా సభలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తినియుము. మోసపుచ్చు అంధకారమంత ద్రోయుము, యేసు కృపన్ గుమ్మరించుము, యేసు కృపన్ గుమ్మరించుము. వందనంబునోర్తుము ప్రభు ప్రభు, వందనంబునోర్తుము ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు.
సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయము 23వ వచనం నుండి 33వ వచనం వరకు. ఆదికాండం 26వ అధ్యాయం 23వ వచనం నుండి 33వ వచనం వరకు గల్లిపోగు రాంబాబు చదివి వినిపిస్తారు. నూతన నిబంధన గ్రంథం నుండి అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనం వరకు ఖమ్మంపాటి నవ్య చదివి వినిపిస్తారు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు నవ్య చదువుతారు. ఆదికాండం 26వ అధ్యాయము 23 నుండి 33వ వచనం వరకు రాంబాబు చదివి వినిపిస్తారు. బైబిల్ చేత పట్టి నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకు ఆహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా హల్లెలూయా నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాథుడేసుకు నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నట్టియా దీపము. సమయంలో పాత నిబంధన పాఠ్యభాగాన్ని రాంబాబు చదివిన తర్వాత క్వైర్ వారు ఒక ప్రత్యేక పాట పాడతారు. తదుపరి నూతన నిబంధన పాఠ్యభాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం 26వ అధ్యాయం 23 నుంచి 33 చదువుకుందాం. అక్కడి నుండి అతడు బేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవాకు అతను ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేశానని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహోజుతును అతని సేనాధిపతి అయిన పీకోలను గెరారు నుండి అతని ఎద్దుకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబెట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము
నా ఎద్దుకు వచ్చిన్నారని వారిని అడుగగా వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైనట చూచితమని గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడినని. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని ఎదురు నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినని చెప్పిరి కనుక దానికి షేబా అను పేరు పెట్టాను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షెబా. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమౌదును, నీ దయలే నీదే నేనేమౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇళ్ళలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇళ్ళలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం.
ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కోరలకు అందకుండా దాచావు. నేలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కోరలకు అందకుండా దాచావు. నీ రెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము. ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచుమా. నీ పాదాల చెంతనే నీ పరవశించాలని, నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలేనిదే నేనేమౌదును. నీ దయలేనిదే నేనేమౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. ప్రత్యేక పాట పాడిన కోయరు వారికి వందనాలు. ఈ సమయంలో నూతన నిబంధన పాట భాగాన్ని చదువుకుందాం. నవ్య చదివి వినిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్. 1వ పేతురు 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుంటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుంచి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. దేవుడి ఈ వాక్యం దీవించునుగాక. సమయంలో అందరం లేచి నిలబడదాం. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. లేచి నిలబడి దేవుని స్తుతిస్తూ ఈ మొదటి దినం, సంవత్సరపు మొదటి నెల మొదటి దినం 2021లో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉండగా ప్రభుని స్తుతిద్దాం. సర్వాధికారి అయిన దేవుని, ఆయన కృపా కనికరాలను స్మరణకు తెచ్చుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని ప్రభువా మరి ఏమి నీవు మాట్లాడిన ఉన్నావో నీ స్వరాన్ని వినడానికి సహాయము దయచేయమని ప్రార్థించిద్దాం. చేసిన మేలకై నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేలకై నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా,
పాటి వాడవని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 అందరం కూడా ఏకీభవిద్దాం. తప్పట్లు కొడుతూ దేవుని కృపలను జ్ఞాపకం చేసుకుంటూ అందరం ఏకీభవిద్దాం. ఆయన వందనం చెల్లించడానికి కాలములను సమయమును మార్చువాడై ఉండి హీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యముతో ప్రతి అవసరమును తీర్చావు బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకై నీవు చూపిన కృపలకై నీవు చేసిన మేలకై నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా అందరూ వందనాలు చెప్పండి దేవునికి వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ,
సర్వాధికారి సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, ఈ నూతన సంవత్సరం ఈ మొదటి దినం ఈ ఆరాధనలో మిమ్మల్ని గణపరుస్తూ మీ స్వరాన్ని వినడానికి మేము ఇక్కడ కూడి ఉన్నాం నాయన. మా ప్రియ తండ్రి, మాతో ఉండి నడిపించండి. నీ సహాయమును నీ సన్నిధిని అనుగ్రహించి ప్రభువా నీవే దీవెనకరంగా నడిపించమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, సంఘాన్ని ఆశీర్వదించండి. బలహీనుడని నా నోట నీ మాటలు వినిపించమని ప్రార్థన చేయొచ్చు. యేసయ్య నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో ఆమెను పంపించండి అమ్మ అక్కడ నుంచి. ఏంటి ఆమె గోళ? అదే నీ రిజర్వేషన్ ప్లేస్ కాదు, ఇల్లు వెనకెళ్ళు. నందు దేవుడు అనుగ్రహించిన ఈ కృపల కొరకై మరి దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో నూతన సంవత్సరపు మరి శుభములు అందించడానికి ప్రతి సంవత్సరం కూడా మరి కమిటీ వారు మనకు శుభాలు అందిస్తారు. సమయంలో ప్రెసిడెంట్ గారు జి వెంకయ్య గారు, సెక్రటరీ గారు శ్యామ్ ప్రసాద్ గారు, ట్రెజరర్ గారు జాన్ జ్యోతి గారు, పుల్పిట్ కమిటీ చైర్మన్ జాన్ వెస్లీ గారు, అలానే ఎడిఫైస్ కన్వీనర్ విల్సన్ బాలసుందరం గారు మనకి శుభాలు తెలియజేయడానికి ఉన్నట్లయితే ఆహ్వానిస్తున్నాను. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు. మన ప్రభువుడను రక్షకుడు యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన సంఘస్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆశీర్వదించి దీవించి వ్యాధి యందు, ఆరోగ్యమందు, బలమందు, జ్ఞానమందు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించిన దేవాతి దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా గతంలో ఈ విధంగా నిలబడి చెప్పినటువంటి కీర్తిశేషులు అమరారపు ఎలిషా గారు ఇదే దినం ఉన్నారు. ఆ స్థానంలో దేవుడు మమ్మల్ని నిలబెట్టినందుకే దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము అనేక కార్యక్రమాలు చేయుటకు, సంఘానికి, సంఘ విశ్వాసాలకు గాను మేము అనేక కార్యక్రమాలు అందించుటకు ఎంతగానో మా ఎగ్జిక్యూటివ్ వారు, మేము సంఘ కాపరి గారు ఎంతగానో ప్రయాసపడి మీకు వర్తమానాన్ని అందించడానికి టెలివిజన్ ద్వారా కానివ్వండి, అనేక కార్యక్రమంలో మన కాపరి గారి ద్వారా ఒక టైం టేబుల్ ప్రకారం మీకు అందించడానికి అనేక కార్యక్రమాలు జరిగించాము. అలాగే ఈ నూతన సంవత్సర విధానంలో కూడా దేవుడు మనల్ని ఈ సంవత్సరం అంతయు దేవుని మందిరంలో చేరి దేవుని ఆరాధించి ఘనపరిచి ఇదే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మందిరంలో ఎక్కడున్నా కానీ, ఏ పనుల్లో ఉన్నా కానివ్వండి, ఏ పరిస్థితిలో ఉన్నా కానివ్వండి, సండే వచ్చేసరికి దేవుని ఆలయంలో ప్రవేశించి ఆరాధించుకునే సమయం ఈ 2021లో మనల్ని ఆశీర్వదించాలని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. అలాగే 2020 సంవత్సరంలో సంఘ కార్యక్రమాలని కొన్ని జరగలేదు. అలాగే ఈ 2021 సంవత్సరంలో కార్యక్రమాలు అధికంగా జరిగి మన కుటుంబాల దీవెనలు పొందుకోవాలని దేవుని యందు ప్రార్థిస్తున్నాను. అలాగే మనందరం కూడాను కుటుంబ సమేతంగాను, బంధువులతోనూ, స్నేహితులు అనేక మంది కార్యక్రమాలు, సంఘ కార్యక్రమాలన్నింటిలో మనం అందరం పాల్పంచుకొని
దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా సంఘపక్షాన్ని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం విధానం ఎలా ఉంటుందనేది మనల్ని దేవుడే కాలం నిర్ణయిస్తాడు. ఎందుకంటే తరాలు మారినా యుగాలు మారినా కూడా దేవుడు మాత్రం ఏకైక దేవుడు. మన జీవితాలు కూడా నూతన సంవత్సరంలో కూడా నూతన ఉత్తేజాన్ని, నూతన ఆలోచన విధానాన్ని, నూతన జ్ఞానాన్ని దేవుడు మనకు అందరికీ అందించాలని సంఘపక్షాన్ని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా సంఘ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది సంఘ విశ్వాసులు కూడా మాకు సంఘ పాలక వర్గానికి తెలియపరిస్తే అటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళటానికి మేము కూడా పాలక వర్గం ఆలోచిస్తుంది. అలాగనే ఏటువంటి కార్యక్రమాలు చేస్తే మన సంఘం శ్రేష్ఠగా బాగుంటుంది, సంఘం అనే విషయంలో కూడా మీరు మీ సలహాలు సూచనలు మాకు అందరికీ అందిస్తే దాని ప్రకారం ముందుకు తీసుకెళ్ళి ఆత్మీయగాను ఆధ్యాత్మికగాను ఎదుగుదలలో ఉంటుంది. కాబట్టి మనందరం గమనించవలసింది కోరుచున్నాము. అనేక కార్యక్రమాలు, సండే స్కూల్ కార్యక్రమాలు కానివ్వండి, యవన సమాజం కార్యక్రమాలు కానివ్వండి, శిశు సమాజం కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా అనేక వృద్ధుల కార్యక్రమాలు కానివ్వండి, మన సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళు ఆత్మీయంగా బలపరచాలని కోరుచున్నాను. అదేవిధంగా ఈ దేవుడు ఆశీస్సులతోనూ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మనకి దేవుడు ఆశీస్సులతోనూ ఈ సంవత్సరం నూతన నిర్మాణంలోకి మనందరం కుటుంబ సమృద్ధంగాను ఆత్మీయంగాను అందరం ప్రవేశింపచేసే విధంగా మనందరం ప్రార్థించవలసిందిగా సంఘపక్షాన్ని తెలియపరుస్తున్నాను. అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి, అదేవిధంగా సంఘ విశ్వాసులకి, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, ఎడ్యుఫేజ్ వారికి, అదేవిధంగా సెక్షన్ వాళ్ళకి అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సమయంలో ట్రెజరర్ గారు జాన్ జ్యోతి గారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 20వ సంవత్సరం భయంకరమైనటువంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వచ్చాడు. యెహోషువ అనేటువంటి ఒక మాట, మీరు అద్దరికి వెళ్ళిన తర్వాత, యోర్దాను దాటి అద్దరికి వెళ్ళిన తర్వాత 20 దాటి 21కు వచ్చిన తర్వాత మన జీవితాలు ఆయన అంటాడు ఒక మాట, మీరు వెళ్ళి మార్గము మునుపటువంటిది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. జ్ఞాపకం చేసుకుందాం. COVID-19 has gone. A second wave is coming, which is so serious. భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనం ముందుకు వెళుతున్నాం. మనం గుర్తుపెట్టుకుందాం, ఏ స్థితిలో దేవుడు మనల్ని బయటకు తీసుకొని వచ్చాడో నిజంగా ఇక్కడ ఉండినటువంటి మనమందరం కూడా ఎంతో అదృష్టవంతులం. దేవుడు మనల్ని కాపాడాడు. ఈ విధంగా మనం ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం. వచ్చేటువంటి సంవత్సరంలో కూడా భయంకరమైనటువంటి స్థితిని మనం ఎదుర్కోబోతున్నాం. వీ షుడ్ బీ కాషియస్. జాగ్రత్తగా ప్రభువులో ఉందాం. ఎందుకంటే నేను పోయినసారి కూడా మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాను, మనం మరణపు అంచున ఉన్నాం. ఏ దినం మనం వెళతామో, ఏ రోజు మనకు ఈ VUI అది ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మన కొరకు, మన కుటుంబాల కొరకు, సంఘం కొరకు విశ్వాసులు ప్రార్థించవలసినటువంటి సమయం వచ్చింది. వీ షుడ్ హ్యావ్ ఇన్సిస్టెంట్ ప్రేయర్ అంటాడు. మొదటి కాలంలో ఎడతెగక ప్రార్థన చేయటందును రొట్టె విరుచుటందును కలిసినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. నో, దిస్ ఈజ్ ద ప్రాక్టీస్ దట్ వీ హ్యావ్ టు. ఈరోజు మనం కూడా ప్రార్థనలో గడుపుదాం. సంఘం కొరకు, మన కొరకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుందాం. మీరు వెళ్ళే మార్గం మునుపటువంటిది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టాలి. గుర్తులో ఏముందంటే జ్ఞాపకం చేసుకోమంటాడు. జ్ఞాపకం ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో దేవుని స్తుతిస్తావు. కాబట్టి మన జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా ప్రభువును స్తుతిద్దాం. ఐ అగైన్ విష్ ఆల్ a prosperous new year 2021. Thank you for giving me the opportunity. పాస్టర్ గారికి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.
ట్రెజరర్ గారికి వందనాలు చెల్లిస్తున్నా. పుల్పిట్ కమిటీ చైర్మన్ గారు జాన్ వెస్లీ గారు, అలానే ఎడిఫైస్ కన్వీనర్ విల్సన్ బాలసుందరం గారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు సంఘ కాపరి చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ కూడా తెలియచేయటానికి ప్రభు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మందిర నిర్మాణ పనులు గొప్ప విషయం ఏంటంటే కరోనా గురించినటువంటి చింత అందరికీ ఉంది. దీనివల్ల చాలా వర్క్స్ ఆగిపోయి ఉన్నాయి. దేవుని మహాకృప ఏంటంటే ఆ 3 months తప్పనిచ్చి పని ఎక్కడా కూడా ఆగలేదు. వీ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. రెండవది ఏంటంటే కరోనాలో ఫైనాన్షియల్గా అన్ని దేశాలు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాయి. ఆ క్రమంలోనే మనకు కూడా అలాగే ఉంటుంది అనుకున్నాం. బై గాడ్స్ గ్రేస్ మందిర నిర్మాణ విషయంలో దేవుడు మీకు ఇచ్చిన మంచి మనసు కొరకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆఫరింగ్స్ వాస్తవానికి ఇక్కడ పట్టడానికి లేదు. ఆన్లైన్లో బ్యాంకు అకౌంట్ నెంబర్ తీసుకొని మీరు వేస్తున్నారు. వీ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ ది చర్చ్ మెంబర్స్. నిజంగా అది చాలా గొప్ప విషయం. అది ఎవరు చేయగలరు? ఏ మనిషి ఒక మనిషిని కన్విన్స్ చేయలేడు. దేవుని మహాకృప మన సంఘం పక్ష ఆ రీతిగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. తర్వాత పనులు ఎక్కడ ఆగలేదు. మీరు చూస్తూ ఉన్నారు. గతంలో కంటే ఇందాక ట్రెజరర్ గారు ఒక మాట అన్నారు, మునుపటి కంటే అనే మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు గతంలో కంటే స్పీడ్గా వర్క్ జరిగింది. కనుక ఎందుకు ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని స్తుతించే అంశాలు చాలా ఉన్నాయి. సైతానుడు ఏం చేస్తాడంటే ఏమి జరగలేదో వాటిని గుర్తు చేస్తాడు. జరిగిన విషయాలు 99% ఉంటాయి. వాటన్నిటిని మర్చిపోయి ఏదో లేని దాని కొరకు ఎప్పుడు కూడా ప్రయాసపడదు. క్రైస్తవ విధానం కానే కాదు అది. కనుక నేను ఈ సందర్భంగా సంఘాన్ని అభినందిస్తూ ఉన్నాను. మీ త్యాగపూరితమైన మనసుని కొరకు దేవుని స్తుతిస్తున్నాను. తర్వాత ప్రార్థన ఎక్కడ ఆగలేదు. డైలీ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేబీ ఒకవేళ 2 నెలలు 3 నెలలు మనం లాక్డౌన్లో ఉన్న టైంలో ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది జూమ్లో మేము ప్రార్థన చేస్తున్నామన్నా అని చెప్తా ఉన్నారు. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ పనులు? దేవుడు మనపక్షంగా ఉన్నాడు అనే దానికి రుజువులు ఇవన్నీ కూడా. కాబట్టి అదే కాన్ఫిడెంట్ తోటి ఈ 2021 సంవత్సరం మనం వెళదాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను కూడా పాజిటివ్గా తీసుకున్నాడు. అందుకే ఈ లోకానికి రక్షణ వచ్చింది. పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవడం అనేది దేవుడు కూడా నాతో ఈ మధ్యకాలంలో ఒక మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు. మత్తయి సువార్త 5:11 దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఒకసారి చదువుతాను. అది నేను మత్తయి సువార్త 5:11 చదువుతారమ్మా? వెరీ గుడ్. రైట్. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సో ధన్యత అనేది ఎంత గొప్ప ధన్యత చూడండి. ఇది లోకానికి విరుద్ధంగా ఉంటుంది కదా. నిందించడం, హింసించడం అంటే మనం నన్ను ఎంత మాట అంటాడా, నేనేం చేశానని నన్ను హింసించారు, ఇవి లోక విరుద్ధమైన మాటలు. యేసుక్రీస్తు ప్రభువు విధానం అంతా కూడా లోకానికి విరుద్ధంగా ఉంటుంది. మీరు లోకానికి వేరే రక్షింపబడండి అని అంటాడు. సంఘానికి నేను చెప్తున్నటువంటి శుభాలు ఏంటంటే ఈ యాటిట్యూడ్ను డెవలప్ చేసుకోవాలి. ప్రతిదానికి నన్ను ఈ మాట అన్నారు, దీనివల్ల ఏమవుతుందంటే ప్రేమ దూరం అవుతా ఉంది. 2021 సంవత్సరం
మనకి ప్రేమ, దిస్ ఏ ఇయర్ ఆఫ్ లవ్ అంటాను నేను. ఒక ప్రేమ లక్షణాలు 13వ అధ్యాయం, 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉంటుంది కదా. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ అన్నిటినీ సహించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ ఓర్చును. ఇది ప్రేమ లక్షణాలు. ఈ సంవత్సరం ప్రేమను మన సంఘంలో దేవుడు ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆ రీతిగా మనం ఆ కోణంలో మనం అడుగులు వేద్దాం. పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటే డెఫినెట్గా ఈ సంవత్సరం మందిరంలోకి మనం ప్రవేశించిపోతా ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ఆ శుభంతో ఈ సంవత్సరంలోకి మనం అడిగిద్దాం. ఈ సమయం నాకు ఇచ్చినందుకు సంఘ కాపరికి, ఎగ్జిక్యూటివ్కి, సంఘమంతటికి హృదయపూర్తిగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు శుభములు అందించిన పెద్దలందరికీ కూడా దేవుని నామంలో మరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అనుగ్రహించిన మరి యొక్క ఈ నూతన సంవత్సరం కొరకై దేవుని స్తుతిద్దాం. ప్రభు ఆయన సంపూర్ణతలో నుండి, ఆయన కృపా సమృద్ధిలో నుండి మరి యొక్క సమయాన్ని, సంవత్సరాన్ని దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. కనుక 2020 ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా దేవునిలో ఎలాగైతే ఎదిగామో 2021 ఎలా ఉంటుందో కూడా తెలియదు. మరి భవిష్యత్ ఎరిగిన దేవుడు కాలాన్ని, సమయాన్ని, మరి పరిస్థితులన్నిటిని కూడా తన స్వాధీనం అందించుకోగలిగిన దేవుడు మనతో ఉన్నాడనే నిరీక్షణతో మరి మనం ముందుకు వెళ్ళాలని, అదే సమయంలో మరి ఈ సంవత్సరం సంఘం యొక్క మరి దర్శనం, సంఘం యొక్క దర్శనం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9 నుండి మనం చదువుకున్నాం కదా. పేతురు 1 పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు చదివాం. అలాగనే తిమోతి 1 పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో, నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరం అనగా జీవం గల దేవుని సంఘములో జనులేలాగూ ప్రవర్తింపవలెను. కనుక ఈ సంవత్సరం లివింగ్ విట్నెస్ టు లివింగ్ గాడ్, జీవం గల దేవుని సంఘములో మరి జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను. ఈ 2021 దేవుడు మన సంఘానికి ఇస్తున్న ఈ దర్శనం. అది లివింగ్ చర్చ్ ఎలా ఉండాలో 3 Rలు గుర్తుపెట్టుకుందాం. రీడెడికేట్ అవుదాం, రీడెడికేట్. రెండవది రికన్సైల్, రీడెడికేట్, దేవునికి హోలీగా జీవించడానికి సిద్ధపడదాం. రీడెడికేట్, మీ శరీరములను దేవునికి సజీవ యాగములుగా సమర్పించుకొనుడి. కనుక మనల్ని మనం సమర్పించుకుందాం. రెండవది రికన్సిలియేషన్, సమాధాన పడదాం. జీవం గల దేవుని సంఘంలో ఈ సమాధాన పరిచర్య ఇది. పగ, ద్వేషం, నిందించుకోవడం, ద్వేషించుకోవడం ఇవి సంఘానికి ఎప్పుడూ క్షేమకరము కావు. ప్రభు మనల్ని క్షమించినలాగున క్షమించుకోవడం, ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలు పొందడం, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండడం, దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఉండడం, దూషించు వారిని కూడా దీవించడం, ఇది క్రైస్తవ జీవితంలో దీవెనకు అది ప్రారంభం కూడా. కనుక రికన్సైల్, ఒకరితో ఒకరికి సమాధానం. ఎందుకంటే
దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరం కూడా పరిపూర్ణులము కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇక్కడ పరిపూర్ణులం ఎవ్వరం లేరు, పరిపూర్ణుడు దేవుడు ఒక్కడే. ప్రతి ఒక్కరము ఏదో ఒక విధానములో ఏదో ఒక యాంగిల్లో బలహీనులమే. కనుక పరిపూర్ణుడైన దేవుడు మనల్ని పరిపూర్ణతలోనికి నడిపించేది ఆయన గనుక ఏ ఒక్క లోపం ఉన్నా కూడా నీవు పరిపూర్ణుడవు కాలేవు. అందుకనే ధనవంతుడితో యేసయ్య అన్నాడు, నీవు పరిపూర్ణుడవు కావాలంటే ఒకటి నీకు కొదువు ఉంది. చాలా ఉన్నాయి అతనికి పరిపూర్ణత, కానీ ఒక లోపం కూడా పరిపూర్ణతను ఇవ్వదు. కనుక ఈ 2021లో రికన్సైల్, ఒకరితో ఒకరము సమాధానం, దేవునితో మనుషులతో ముందు మనకు మనం కూడా ఆ సమాధాన పడదాం. మూడవది రిజాయిస్. ఎప్పుడైతే రీడెడికేట్ చేసుకొని రికన్సైల్ అవుతామో తప్పకుండా ఆనందం ఉంటుంది. కనుక మొదటిది డెడికేషన్లో హోలీగా జీవిద్దాం, రికన్సైల్లో ఫెలోషిప్ డెవలప్ చేద్దాం. మూడవది రిజాయిస్ ఆనందించడంలో మనకున్నదాన్ని షేర్ చేసుకుందాం, ఇవ్వడంలో దేవుని మరి స్తుతిస్తూ లివింగ్ విట్నెస్గా జీవంగల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో, అది ఈ 2021. ప్రతిదానికి ఒక మాన్యువల్ ఉంటుంది కదా. ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఒక ఉద్యోగికి ఒక మాన్యువల్ ఉంటుంది, ఒక పనికి ఒక వ్యక్తి పనికి వెళ్ళినప్పుడు పనికి సంబంధించిన మాన్యువల్ ఉంటుంది. కనుక దేవుని సంఘంలోనికి మనం వస్తున్నప్పుడు కూడా దేవుని సంఘానికి కూడా ఒక మాన్యువల్ ఉంది. ఏమిటి అదంటే దేవుని వాక్యం. ఈ పత్రికలన్నీ కూడా మీరు జాగ్రత్తగా బైబిల్ చదివితే ఆదిమ సంఘం అపోస్తుల కార్యంలో ప్రారంభమవుతుంది. తర్వాత 7వ 8వ అధ్యాయం నుండి విస్తరిస్తుంది. పత్రికలన్నీ కూడా లైఫ్ స్టైల్ ఆఫ్ ది చర్చ్, ఎలా జీవించాలి సంఘం లోకంలో అనే దాని మీద అవన్నీ. ప్రకటన గ్రంథమేమో సంఘానికి దేవుడు ఇవ్వబోయే భవిష్యత్తు ఎలా ఉంటుందో. కనుక ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఈ 2021 ఈ 3 విషయాలు లివింగ్ విట్నెస్గా జీవిద్దాం, దేవుని సన్నిధిలో రీడెడికేట్ చేసుకుందాం, మరలా ఒకసారి మనల్ని మనం రికన్సైల్ చేద్దాం, ఒకరితో ఒకళ్ళం సమాధాన పడదాం. దేవుడిచ్చిన ప్రతి ఈవిని ఆనందించడమే కాదు, ఇతరులతో పంచుకొని కూడా సంతోషిద్దాం. క్రిస్మస్ చెప్పాను కదా, పొందుకొని సంతోషించే ఒక వర్గం అయితే ఇచ్చి సంతోషించేవారు. కనుక అది జ్ఞాపకం చేసుకొని ఈ 2021లో మరలా మనం దేవుని పరిచర్య కొరకు సిద్ధపడదాం. అదేవిధంగా నిర్మాణం కూడా రైట్ టైంలో, తగిన సమయం, తగిన వ్యక్తులు, తగిన వనరులు. కనుక దేవుడి క్యాలెండర్ ప్రకారం జరుగుతాయి, కానీ మన క్యాలెండర్ ప్రకారం జరగవు. వాస్తవానికి ఏమనుకున్నాం, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అది డిసెంబర్ అనుకున్నాం. దేవుడి క్యాలెండర్లో అది లేదు. కనుక ఏప్రిల్ అవుద్దా, మే అవుద్దా, ఫిబ్రవరి అవుద్దా, ఈవెన్ ఎప్పుడైనా కావచ్చు. మేబీ దేవుడు తన క్యాలెండర్లో ఎప్పుడు ఆయన నిర్ణయించాడో ఆ టైంకి కావచ్చు. కానీ మనం చేయగలిగిన పని ఏంటంటే ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఆలస్యం అవుతుంది, డబ్బులు లేవే, లేదంటే ఇవన్నీ వద్దు. తగిన సమయంలో తగిన వ్యక్తులు, తగిన వనరుల ద్వారా దేవుడు యెహోవా దయాళుడు, ఆయన కృపా నిరంతరం ఉండును. అది మనం నమ్ముతున్నాం. ఇప్పటి వరకు ఈ నిర్మాణం అంతా మనల్ని బట్టో, లేదంటే నన్ను బట్టో, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఎడిఫైజర్లో, లేదంటే మనందరిని బట్టి జరగలే, ఆయన మంచితనం మీదే జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరమీ పరిశుద్ధులు ఎవరేం లేరు. పరిశుద్ధులు ఎవరో అపరిశుద్ధులు ఎవరో దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఒకరినొకరు ఎంచుకోవద్దు. 2021లో ప్రభువా, మంచి చెడులు నిర్ణయించేది నీవు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ వాడుకుంటావో వాడుకొని నీ పరిచర్య కొరకు నాకు ఇవ్వబడిన బాధ్యతల్లో నీవేం చేస్తున్నావు అనేదే దేవుడు అడుగుతాడు, కానీ ప్రక్కవాడు ఏం చేశాడనే దాన్ని ఎప్పుడు నిన్ను అడగడు. ఏలియా, ఇచ్చట నువ్వేం చేస్తా ఉన్నావు, నువ్వేం చేశావు, ఈ 2 అడుగుతాడు, కానీ ప్రక్కవాడు ఏం చేశావు, ప్రక్కవాడి విషయంలో అనే దానికి ఎప్పుడు దేవుడు నిన్ను లెక్క చెప్పవు. నీ గురించి నీవు లెక్క చెప్పాలి. అది జ్ఞాపకం పెట్టుకొని తగిన సమయంలో తగిన వ్యక్తులు, తగిన వనరుల ద్వారా దేవుడు పనిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది నమ్ముదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరుడు, ఆయన ఎన్నడూ మారని దేవుడు. మరి మన సంఘంలో
ఆయన జరిగించిన అద్భుతాలన్నిటినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తూ ఈ లివింగ్ విట్నెస్గా 2021 లివింగ్ విట్నెస్, లివింగ్ విట్నెస్ టు లివింగ్ గాడ్, సజీవుడైన దేవునికి సజీవ సాక్షిగా మనందరం మరి సిద్ధపడాలని, దేవుని సన్నిధిలో దేవుడు ఆ రీతిగా మనల్ని దీవించాలని కూడా దేవుని నామంలో కోరుతా ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాలం చదువుకున్న లేఖన భాగం ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. 3వ వచనం. ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడయున్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. 28వ వచనం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి. 29వ వచనం చివరి భాగం. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. ఇస్సాకు జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈ 26వ అధ్యాయంలో రాయబడి ఉంది. 26వ అధ్యాయంలో రాయబడి ఉంది. ముఖ్యంగా పితరుల్లో రెండవ వ్యక్తి ఇస్సాకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. మనకు ఎక్కువ భాగం అబ్రహాము, యాకోబులు తర్వాత కాలంలో ఇదవుతారు, కానీ ఇస్సాకు అంతగా కనబడ్డు. ముఖ్యంగా ఇస్సాకు ఒక మంచి కుమారుడిగా తండ్రికి లోబడతాడు. ఒక మంచి భర్త, భార్యకు ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు ప్రార్థన చేస్తాడు. తర్వాత ఇస్సాకు జీవితంలో మరి తండ్రి చనిపోయిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడడం, మరి ఆయన ఈ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. తర్వాత శత్రువులు తన గురించి చెప్పిన మాటలు ఉన్నాయి. ఆయన మరి దేవుని సన్నిధిలో దేవుడు అంతతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశాడో మరి ఆ సంఘటనలు కూడా మనకు కనబడతాయి. ముఖ్యంగా ఇస్సాకు 26వ అధ్యాయంలో కరువు వచ్చినప్పుడు గెరారుకి వెళ్ళాడు, అబీమెలెకు వద్దకు వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై ఒక కండిషన్ చెప్తాడు. ఈ 26వ అధ్యాయాన్ని మనం చూస్తే 3 భాగాలు చేయొచ్చు. మొదటిది ఏంటంటే కండిషన్ ఫర్ బ్లెస్సింగ్, ఆశీర్వాదము పొందడానికి దేవుడు పెట్టిన కండిషన్. 2వ వచనం 3వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు నివసించి పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఎవ్రీ బ్లెస్సింగ్ అనేది కండిషన్ లేకుండా దెర్ ఈజ్ నో బ్లెస్సింగ్. దేవుని వాక్యములో ఒక నిబంధన లేకుండా, లేకపోతే ఆజ్ఞ లేకుండా ఏ ఆశీర్వాదం కూడా దేవుడు ఎక్కడ ఇవ్వలేదు. కనుక ఈ మొదటి భాగంలో దేవుడు ఆశీర్వదిస్తాను ఇస్సాకునని చెప్తూ ఏం చెప్తున్నాడంటే కండిషన్ చెప్తున్నాడు. ఈ దేశమందు నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఎలా నివసించమంటున్నాడంటే పరవాసివై ఉండుము. పరవాసికి ఒక పరవాసం అంటే వెళ్ళేటువంటి వానికి ఎక్కువ ఆశలు ఉండవు, లేకపోతే స్థిరమైన నివాసం ఉండదు. పరవాసి అని అంటే అర్థం ఏంటంటే స్థిరమైనటువంటి, అంటే ఒక స్థిరమైన కట్టడం కానీ ఇది లేకుండా జస్ట్ తాత్కాలికంగా నివాసం చేయడం. అందుకే మనకు తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఇంగ్లీష్లో, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. లోకంలో కూడా మన జీవితం ఎలా ఉండాలంటే పరవాసిగానే ఉండాలి. ఎక్కువ
సంపాదన ఉన్నా స్థిరమైనది ఇదే స్థిరమైన అనుకున్నప్పుడు కొన్నిసార్లు చాలా అనర్థాలకు వెళ్ళిపోతాం. కనుక దేవుని ఆశీర్వాదానికి కండిషన్ చెప్తా ఉన్నాడు. ఆశీర్వాదానికి కండిషన్ చెప్తున్నాడు ఏంటంటే, నీవు నేను చూపించే దేశములో నివసించు, నేను చూపించే దేశములో నివసించు. అందుకనే 12వ వచనంలో కూడా ఆ దేశమందు ఉన్నవాడైన మాట్లాడతాడు కదా. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై, కరువులో కూడా దేవుడు తనను చూపించిన దేశంలో అతను ఏమయ్యాడంటే 100 ఫలం పొందాడు. ఈ ఉదయకాల సమయం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రామిస్కి కండిషన్ ఏంటంటే, ఆయన చెప్పు దేశంలో ఆయన చెప్పినది మనము చేయడము నేర్చుకున్నప్పుడు. ద్వితీయోపదేశకాండ 28 మొదటి వచనం అదే అంటాడు కదా, ఆయన దృష్టికి న్యాయమైన చేసినప్పుడు, ఆయన చెప్పినది మనము చేయడం నేర్చుకున్నప్పుడు దేవుడంట సమస్త జనముల కంటే మనల్ని దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడు. ఒకసారి చూడండి 28వ అధ్యాయం మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ ఉదయకాల సమయం ప్రియులారా, ఈ 2021లో దేవుని యొక్క కండిషన్, దేవుడు నిన్ను దీవించడానికి ఆయన కండిషన్ ఏంటంటే, నేను చెప్పు దేశములో పరవాసిగా ఉండుము, నేను చెప్పు దేశములో మరి నివసించుము, ఈ దేశమందు మరి నివసించు. నేను చెప్పే దేశములో, నేను చెప్పే స్థలములో దేవుడు ఏమైతే నిన్ను ఆశిస్తున్నాడో అది చేయడానికి నీవు ఇష్టపడ్డప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ఆయన దీవిస్తాడు. అది మొదటి విషయం. రెండవది ఏంటంటే, రెండవది కండిషన్ చెప్పాడు. రెండవది ప్రామిస్ ఫర్ బ్లెస్సింగ్. ప్రామిస్ రెండవది ఏం చెప్పాడంటే, ఆశీర్వాదకరమైన ఆశీర్వాదానికి అవసరమైన ప్రామిస్ గుర్తు చేస్తాడు. ఏంటి ఆ ప్రామిస్ అంటే, ఆ ప్రామిస్లో ఉన్న ఆశీర్వాదం అంటే 24వ వచనంలో ఆశీర్వాదం ఎలా ఉంటుంది, దేవుడు ఆశీర్వదించినప్పుడు ఏమి ఆయనకి ఇవ్వబోతున్నాడో ఆ విషయాలు చెప్తాడు. ఏంటి ఆ ఆశీర్వాదంలో దాగి ఉన్నటువంటి విషయాలంటే, ఒకసారి 24వ వచనం, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైనాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. దేవుని ఆశీర్వాదం యొక్క నమూనా అక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటి దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఉండే అంటే, మొదటిగా ఏం చెప్తున్నాడంటే, తండ్రి ఏదైతే అబ్రహాముకి ఇచ్చాడో దానిని దేవుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథాలు మనం చూస్తే కొంతమంది వారితోనే వారి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఆగిపోతాయి, తర్వాత తరానికి అవి చెందకుండా ఉంటాయి. ఏలి కుటుంబాన్ని గురించి దేవుడు తరతరాలు ఉండాలనుకున్నప్పుడు ఏలి యొక్క అవిధేయత వలన దేవుని ఆశీర్వాదం అంతటితోనే ఆగిపోద్ది. సౌలు కూడా అంతే. దావీదు గురించి ఎందుకు పాత నిబంధనలో దావీదుకు అంత విలువ ఉందంటే, దావీదును బట్టి స్టిల్ ఇప్పటికి కూడా ఏం రాయబడి ఉంటుందంటే, దావీదును బట్టి. దావీదు ఒక తరానికే కాదు, తన తరానికే కాదు, తర్వాత తరాలకు కూడా దావీదు దీవెన ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది. దేవుని సన్నిధానంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కూడా, ఆ రిలేషన్ను తర్వాత తరాలకు ట్రాన్స్ఫర్ చేయడం కూడా చాలా విలువైనది. ఇప్పుడెప్పుడైనా మనం ఆస్తి, తండ్రి చనిపోతే ఏమవుతుంది, ఆస్తి కావాలంటే లీగల్ హెయిర్ కావాలి కదా. లీగల్ హెయిర్ వస్తే వాళ్ళెవరో వాళ్ళందరికీ ఆస్తికి సంబంధించిన విషయాలన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి. మరి దేవుని సన్నిధిలో తండ్రి యొక్క ఆశీర్వాదాలు, తండ్రి యొక్క దేవుడు మన దేవుడు కావాలంటే కూడా దేవుడు కండిషన్స్ పెట్టాడు. దేవుడు కండిషన్, నా మాట వినడం. నా మాట విన్నప్పుడు అబ్రహాముకి ఎలాగో నేను తోడుగా ఉన్నానో నీకు కూడా అలాగే నేను తోడుగా ఉంటానని చెప్తూ దేవుడు తన ఆశీర్వాదంలో ఏమేమి ఆయన ఎలిమెంట్స్ ఉన్నాయో, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్ కండిషన్ చెప్తాడు అక్కడ.
ఈ రెండో విషయంలో ఏంటంటే క్యారెక్టర్స్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్ యొక్క మరి క్యారెక్టర్స్, బ్లెస్సింగ్ ఎలిమెంట్స్ ఏంటి అంటే అక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి ప్రజెన్స్, ప్రొటెక్షన్, ప్రామిస్. దేవుడు ఏమంటాడంటే మొదటిది, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. ఆ ప్రజెన్స్, ఆయన తోడై ఉండడం. రెండవది ఏమంటాడంటే నా గనుక భయపడకము, ప్రొటెక్షన్, భయపడకము. మూడవది ఏంటంటే ప్రామిస్, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించెదను. కనుక దేవుడు ఆ ఆశీర్వాదములో ఏమున్నాయంటే ఈ 3 ఉన్నాయి. నేను నీకు తోడై ఉంటాను, నీకు ప్రొటెక్షన్ ఇస్తాను, నా ప్రజెన్స్, నా ప్రొటెక్షన్, నా ప్రామిస్. దేవుని బిడ్డలారా, దేవుని మనము ప్రార్థన చేయడానికి కూడా ఈ 3ంటిని ఎత్తిపట్టుకోవాల్సిందే. ఆయన ప్రామిస్ని ఎత్తిపట్టుకోవాలి, ఆయన ప్రజెన్స్ కావాలి, ఆయన ప్రొటెక్షన్ కావాలి. అందుకనే ఎప్పుడైతే దేవుడు ఆ ప్రామిస్ ఆయనకు రివీల్ చేసినప్పుడు ఆ కింది భాగంలో మనం చూస్తే 25వ వచనంలో అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఎక్కడ అతను కట్టించాడంటే అది బెయేర్షెబా. ముఖ్యంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు బెయేర్షెబా దేవుని ప్రసన్నతను పొందుకున్న స్థలాలు అవి. వాళ్ళు అబ్రహాము దేవుడు ఆయన్ను పిలిపించి ఆయనతో మాట్లాడినప్పుడు అబ్రహాము కూడా బెయేర్షెబాలో మరి ఆయన బలిపీఠం కట్టి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తాడు. తర్వాత ఇస్సాకు బెయేర్షెబాలో ప్రార్థన చేస్తాడు. యాకోబు కూడా ఐగుప్తుకి వెళ్ళడానికి ఆయన యోసేపు పంపిన బండ్లు అవన్నీ చూసినప్పుడు బెయేర్షెబాకి వెళ్ళి ఆయన మరి ఆ రాత్రి అక్కడ బలులు అర్పించినప్పుడు దేవుడు బెయేర్షెబాలో మరి యాకోబుతో కూడా మాట్లాడతాడు. 46వ అధ్యాయం ఆదికాండం. అప్పుడు మొదటి వచనం, ఇశ్రాయేలు తన కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడు. అప్పుడు ఆ రాత్రి దర్శనంలో యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువనెను, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. కనుక ఈ బెయేర్షెబా ఈ ముగ్గురికి దేవుని ప్రసన్నతను పొందిన స్థలం అది. దేవుడు ఎప్పుడైతే ప్రామిస్ చేశాడో ఇస్సాకు ఏం చేశాడంట, దేవుని సన్నిధిలో బెయేర్షెబాలో బలిపీఠం కట్టి ఆయన మరి ప్రార్థన చేసి అక్కడ గుడారాన్ని వేశాడు. అబ్రహాము స్ట్రాటజీ అది, బలిపీఠం కట్టడం, గుడారం వేయడం. యాకోబుకి వచ్చేసరికంటే గుడారాలు వేసుకున్నాడు కానీ బలిపీఠాలు కట్టలేదు. అందుకే చాలాసార్లు యాకోబు నష్టపోవడం జరిగింది. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రామిస్లో ఆయన యొక్క ఆశీర్వాదంలో ఈ 3 ఉన్నాయి. నేను నీతో వచ్చేదను, నిన్ను రక్షించేదను. ఆయన ప్రామిస్, నేను అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నీకు కూడా కొనసాగిస్తాను. మూడవది ద ఫ్రూట్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ద ఫ్రూట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం యొక్క ఫలాలు. ఆశీర్వాదం యొక్క ఫలాలు ఈ 26వ అధ్యాయంలో చూస్తాం. ఆశీర్వాదం యొక్క ఫలాలు, ఆశీర్వాదం యొక్క మరి కండిషన్స్ ఉన్నాయి. ఆశీర్వాదంలో ఉండే మరి ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ చెప్పాడు. ఆశీర్వాదం యొక్క ఫలాలు అక్కడ చెప్తా ఉన్నాడు. యెహోవా ఆశీర్వాదము పొందినవాడు, యెహోవా ఆశీర్వాదం పొందినవాడు ఏమయ్యాడో ఈ 26వ అధ్యాయంలో చూస్తే, మొట్టమొదటిగా ఇస్సాకు పొందిన ఆశీర్వాదములో మొదటి దీవెన ఏంటి అంటే 28వ వచనం నుండి, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట మేము చూచితిమి. 26వ అధ్యాయం 16వ వచనం, అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్తారు. ఇస్సాకును బలవంతుడు అనుకున్నారు, ఒక్కడు అనుకున్నారు. ఏం చేశారంటే ఆయన్ని వెలగొట్టారు. మీరు తర్వాత ఇస్సాకు బావులు తవ్వడం, వాళ్ళు తగాదలు పెట్టుకోవడం, ఇస్సాకు వేరైపోవడం, ఇవన్నీ జరుగుతాయి.
ఇక్కడ దేవుడు ఎప్పుడైతే ఇస్సాకును దీవించి ఇస్సాకును ఆశీర్వదించినప్పుడు ఈ ఆశీర్వాదం యొక్క ఫలంలో మొదటిది ఏంటంటే శత్రువులు ఏం చూశారంటే అప్పుడు దాకా ఇస్సాకు ఒక్కడు, ఇస్సాకు ఇప్పుడు ఎవరు తోడుగా ఉన్నారని నమ్మారు వాళ్ళు? ఒక్కడు ఇద్దరయ్యారు. ఎవరు తోడయ్యారు ఆయనకి? ఇప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఆశీర్వాదం యొక్క ఫలం అదే. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఎవరు చూడాలి? నువ్వు చెప్పుకోవడం కాదు దేవుడు నాకు తోడుండని. ఎవరు చూడాలి? బయట వాళ్ళు చూడాలి. డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఈ ఆఫ్రికా ఖండంలో సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒకరోజు నైటు ఒక తెగ నాయకుడు ఈయనను చంపాలని చెప్పి ఆ ఇంటి మీదకి ఆ గూడెంలో ఉన్న ప్రజలందరిని వేసుకొని వచ్చాడంట రాత్రిపూట. ఈ లివింగ్స్టన్ ఒక్కడే మరి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. వారు వచ్చారు కానీ ఆయన దగ్గరికి ఇంటి దగ్గర పోవడానికి వాళ్ళకి చేత కావట్లేదు. రాత్రి అంతా ఉన్నారు, ఏమీ వెళ్ళడానికి వీల్లేక వారు వెనక్కి వెళ్ళిపోతారు. చాలా కాలం తర్వాత గూడెం నాయకుడు ఎవరైతే చంపాలనుకున్నాడో అతను రక్షించబడతాడు. అప్పుడు ఒకరోజు అడుగుతాడు ఈయనను, లివింగ్స్టన్ గారిని, ఏమండి ఆ రోజు మేము నిన్ను చంపాలని వచ్చాము, నీ దగ్గరకు వస్తే మీ ఇంటి చుట్టూ మీ ఇంటి మీద మాకంటే బలవంతులు ఆయుధాలు పట్టుకుని ఉన్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చా వాళ్ళందరినీ? ఆ రోజు మేము రాత్రి అంతా చూసాము, వాళ్ళు వెళ్ళిపోతారేమో మిమ్మల్ని చంపాలని అని అంటే అప్పుడు ఆ భక్తుడు తన అనుభవాల్లో రాస్తాడు, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నప్పుడు ఈ శత్రువులు కూడా ఆయన ఏమీ చేయలేకపోయారు. అందుకనే బైబిల్లో మనం అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి కదా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు. రోమపత్రిక 8:31-32 వచనం అంటాడు కదా, దేవుడు మన పక్షాన ఉండగా ఇక మనకు విరోధి ఎవడు? చాలాసార్లు దేవుని బిడ్డలారా మనం మనల్ని చూసి భయపెట్టాలనుకుంటాం కదా. మనల్ని భయపెట్టాలనుకున్నప్పుడు ఎప్పుడు భయపడతారు? లోకంలో అయితే డబ్బు ఉంటేనో పవర్ ఉంటే చాలాసార్లు భయపెడతారు కదా. ఇంకా పల్లెటూళ్ళల్లో ఊర్లలో అయితే ఎవరికి భయపడతారు? సపోజ్ నాకు బాగా బలగం ఉందనుకోండి, అరే వాళ్ళు చాలామంది ఉన్నారా కొడతారా అని చెప్పి భయపడతారు కదా. చాలాసార్లు ఫ్యామిలీస్లో ఈ పెళ్ళిళ్ళ సంబంధాలు కూడా కారణం బలగం ఎక్కువ ఉంటే రేపు ఆదుకుంటారు తగాద కన్నా అని చెప్పి ఇది అవుతారు కదా. ఈరోజు మన చర్చెస్లో కూడా చాలాసార్లు జరిగేది కూడా అదే, ఎవడికి బలగం ఉంటే వాడిది అధికారం. కనుక దేవుని సన్నిధిలో లోకం మనకి ఎప్పుడు భయపడుతుందంటే మనుషులతో డబ్బుతోనో అధికారంతో భయపెట్టే అధికారం వేరు. దేవుడు తోడుగా ఉంటే ఒక్కడున్నా చాలు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఇస్సాకు ఒక్కడే. వాళ్ళందరూ ఇస్సాకు వెనకాల ఉన్న ఎవరిని చూశారు? దేవుని చూసి భయపడ్డారు. తోడేలు భయపడేది గొర్రెలకు కాదు, ఎవరికి భయపడద్ది? కాపరికి భయపడద్ది. ఈరోజు మనం చాలాసార్లు సాతాను కూడా గొర్రెలు మనం భయపెట్టాలని చూస్తే ఎంతసేపు భయపడుతుంది లోకం? మన వెనుకాల ఉన్న దేవుణ్ణి మనము చూపగలిగినప్పుడు, దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఇస్సాకు దేవుని సన్నిధానంలో ఒకడు ఇద్దరయ్యారు. ఈ 2020 సంవత్సరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తోడుగా తీసుకొని వెళ్ళండి. నువ్వు ఒక్కడే వెళ్ళొద్దు. ప్రభువు తోడుగా నీకున్నప్పుడు లోకంలో నువ్వు వెళ్ళే ప్రతి చోట ప్రజలు నీ వెనకాల ఉన్న నీతో ఉన్న దేవుణ్ణి చూచినప్పుడు వారు నీకు భయపడతారు. రెండవది దేవుడు ఇస్సాకు తోడుగా ఉన్నప్పుడు జరిగిన రెండవ సంఘటన ఏంటంటే శత్రువులు మిత్రులయ్యారు. చూడ 29వ వచనం, మేము నిన్ను ముట్టక నీవుకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసింది కనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో మేము నిబంధన చేసుకుని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు. అప్పుడు దాకా ఏం చేశారు? తరివారు ఆయన కదా, నువ్వు వెళ్ళిపోవని ఆయన బావులు తవ్వడం, గొడవ పెట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే దేవుడు నిన్ను దీవించాడు, నీవు ఆశీర్వదించబడ్డవాడు గనుక ఇక నీతో మాకు శత్రుత్వము ఉండకూడదు. శత్రువులు ఏమయ్యారు? మిత్రులయ్యారు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడంట వాని శత్రువులు సహా మిత్రులుగా చేయబడతారు. శత్రువులు సహా
మిత్రులుగా చేయబడతారు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు ఆశీర్వదించినప్పుడు, ఒకటి ఇస్సాకు జీవితంలో దేవుని లోకం చూచారు. రెండవది ఇస్సాకు శత్రువులు మిత్రులుగా చేయబడ్డారు. శత్రువులు సైతం మిత్రులుగా చేయబడ్డారు. మూడవది 12వ వచనంలో ఇస్సాకు ప్రయత్నాలు నూరంతల ఫలం పొందాయి అని. ఆయన ప్రయత్నాలన్నీ కూడా, ఆయన ప్రతికూలతలన్నీ అనుకూలతలుగా మారిపోయాయి. ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలతలయ్యాయి. ఆయన ప్రయత్నాలన్నీ నూరంతల ఫలం. 12వ వచనం ఉంది కదా, ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. ఎందుకు? యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. యెహోవా మనిషిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు, ఏ మనుష్యుడు? దేవుడు తోడుగా ఉన్న మనుష్యుడు, దేవుడు దీవించిన మనుష్యుడు, దేవుని ప్రామిస్ పొందుకున్న ఆ మనుష్యుడు మరి ఏమయ్యాడంట? గొప్పవాడాయను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, ఇదిగో ఈ విధంగా ఆశీర్వాద ఫలాలు మన జీవితాల్లో ఉంటాయి. మరి దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం పొందిన వాని ప్రతిస్పందన ఎలా ఉండాలి? ఆశీర్వాదం పొందిన వాని ప్రతిస్పందన 25వ వచనం ఉంది కదా. ఇస్సాకు ఏం చేశాడు? బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవుడు మనల్ని దీవించినప్పుడు ఆశీర్వాదం యొక్క ప్రతిస్పందన ఏంటంటే దేవుని స్తుతించడం. ఆశీర్వాదానికి పొందినప్పుడు దానికి ప్రతిస్పందన దేవుని మరి స్తుతించడం. ఈ 2021వ సంవత్సరంలో మరి దేవుడు ఈ ఉదయకాలం సంఘాన్ని, మన కుటుంబాలను ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, ఆశీర్వాదము కొరకైన నిబంధన ఏమిటంటే, నేను చూపించు దేశములో నీవు పరవాసిగా నివసించు. మొట్టమొదటిది ఆశీర్వాదం యొక్క కండిషన్ అది. నేను చూపించు దేశంలో, నేను చెప్పినది నువ్వు చేయడం నేర్చుకున్నప్పుడు నేను నిన్ను ఆశీర్వదించుదును. రెండవది, ఆశీర్వాదం యొక్క ప్రధానమైన విషయాలు, ఆశీర్వాదంలో దాగి ఉన్న ప్రధానమైన విషయాలు ఏంటి అంటే, ఇదిగో నా ప్రొటెక్షన్, నా ప్రజెన్స్, నా ప్రామిస్, నా సన్నిధి, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకము, నా ప్రొటెక్షన్ ఇస్తాను, నా ప్రామిస్, అబ్రహాముకి ఏదైతే ఇచ్చానో ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాను. 3 ఆశీర్వాదం యొక్క ఫలాలు ఏమైందంటే, ఒక్కడు ఇద్దరయ్యారు. ఎవరు? ఆయన బలమంతా దేవుడే. రెండవది, ప్రతికూలతలు అనుకూలతలయ్యాయి. శత్రువులు సైతం మిత్రులుగా మార్చబడ్డారు. ప్రయత్నాలు ఫలభరితమయ్యాయి. ఎప్పుడైతే దేవుడు అలా దీవించినప్పుడు ఇస్సాకు చేసిన పని ఏంటంటే, మరి బెయేర్షెబా అంటే చెప్పాను కదా, వారి ఫిలిగ్రిమ్ సెంటర్ అది. వాళ్ళకి దేవునితో దర్శనాలు పొందుకొని దేవుని ఆరాధించే స్థలం. ఆ బెయేర్షెబాలో మరి గుడారం వేసుకున్నాడు. గుడారానికి ముందు ప్రార్థన చేసి దేవుని మరి స్తుతించడం నేర్చుకున్నాడు. 91వ కీర్తన 14వ వచనంలో ఒక మాట ఉంది, అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతని తప్పించతను, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతని గణపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. కనుక దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయన ప్రేమించడం, ఆయన ప్రార్థించడం, ఆయన్ను గణపరచడం, ఆయనను సన్నిధానంలో మరి దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించినప్పుడు ఈ 2021వ సంవత్సరం దేవుని బిడ్డలారా 26 కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ దేవుడు 2021వ సంవత్సరంలో ఈ దీవెనలన్నీ మనకు ఇవ్వబోతున్నాడు. దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట, ఇస్సాకుతో చెప్పిన మాట, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించేదను, నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. దేవుడు ఈ ఆశీర్వాదం మరి 2021లో మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించి
ఆశీర్వదించాలంటే దేవుని దగ్గరికి వద్దాం, దేవుడు చెప్పినదిగా చేయడానికి నేర్చుకుందాం, ప్రార్థన చేద్దాం. బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన బలిపీఠాలు నిర్మిద్దాం. లేచి నిలబడదాం దేవుని సన్నిధానంలో. మరి ఆయన్ని స్తుతిస్తూ ప్రభువా 2021 ఇస్సాకు బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. మరి నీ ప్రార్థన బలిపీఠం, మన మందిరాన్ని కడుతున్నాం, ఓకే మంచిదే. ప్రార్థన బలిపీఠం నిర్మించడం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో దేవునితో ఆ రిలేషన్ కలిపేది ప్రార్థన. దాన్ని మనం కొనసాగించడం నేర్చుకున్నప్పుడు దేవుడు మన కుటుంబాలను మరి 100 ఫలం, ప్రయత్నాలు సఫలమయ్యాయి, ప్రతికూలతలు అనుకూలతలయ్యాయి, ఒక్కడు ఇద్దరయ్యారు. పరిశుద్ధుడైన మా తండ్రి నీ కొందనాలు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఇస్సాకు జీవితంలో మీరు తోడుగా ఉన్నప్పుడు మీరు ఆశీర్వదించావు. పేతురు అంటున్నాడు, ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారని. ప్రభా, మేము ఇతరులను దీవించినప్పుడు మేము దీవించబడతాం. నేను ఆ ఓల్డ్ టెస్టమెంట్లో ఇస్సాకు దీవించబడ్డప్పుడు అనేకులు ఆ దీవెనను చూచారు. కనుక దేవుని పిల్లలమైన మేము ఇతరులను దీవించడం ద్వారా మేము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఎందుకంటే ప్రభా, మా ఆశీర్వాదాలన్నీ ఇతరులు దీవించుటలోనే ఉన్నాయని మరి పేతురు ద్వారా మీరు మా జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి కూడా వందనాలు తండ్రి. మేము దీవించబడి అనేకులకు దీవెన అందించే వారికి ఉండుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, నేను ఈ ఉదయకాల దీవెనలతో సంఘాన్ని అంతటిని మీరు దీవించమని గొప్ప దేవుడవు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనలతో నింపి 2021 ఆశీర్వాద సంవత్సరంగా మా జీవితాల్లో మీరు దీవెనకరంగా చేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. ఈ సమయంలో ప్రామిస్ కార్డ్స్ ఉన్నాయి. పరిచారకులు ముందుకు రావాలి. పరిచారకులు ముందుకు రండి. ఇంకొంతమంది యవనస్తులు కూడా, పరిచారకులు అందరూ వస్తే ఇబ్బంది లేదు, ఉన్నట్లయితే దయతో గమనించండి. పరిచారకులు రెగ్యులర్గా టచ్లో ఉండాలి, రెగ్యులర్ ప్రేయర్ జరుగుతున్నాయి కనుక. అలానే కొయిర్ వారు మధ్యలో వస్తూ ఉన్నారు. సంఘంలో ఒక సామెతేనే తెలిసిన, కొయిర్ వాళ్ళు అంట ముందు వస్తారు, మధ్యలో వెళ్తారు. పెద్దలేమో మధ్యలో వస్తారు, నిద్రలో ఉంటారు. విశ్వాసులేమో ప్రారంభంలో వస్తారు, ముందు వస్తారు, మధ్యలో ఉంటారు, చివరి వరకు ఉండేవాళ్ళు విశ్వాసులు. కనుక కొయిర్ వాళ్ళు అనిపించండి, ముందన్న వచ్చి మధ్యలో వెళ్ళండి. కనుక పెద్దలు మధ్యలో వచ్చి నిద్రలో ఉంటారంట, అది పెద్దల లక్షణం. పెద్దల లక్షణాలకు ఎట్లయితే మధ్యలోకి వెళ్తే అది పెద్దల్లో వచ్చే పని. కనుక కొయిర్ వాళ్ళు ముందు రండి, ముందు రావాలి, చివరి వరకు ఉండాలి, మధ్యలో కూడా వెళ్ళకూడదు. సమయంలో మరి ప్రామిస్ కార్డ్స్ ఉన్నాయి. కొయిర్ వారు పాట పాడుతుండగా ఈ కార్డ్స్ మీ దగ్గరికి తీసుకురాబడతాయి. ఒక్కటే తీసుకోండి. ప్రామిస్ ఎప్పుడు కూడా పర్సనల్. దేవుడు పర్సనల్గా మాట్లాడాడు, ఒక్కొక్కరితో మాట్లాడతాడు. పర్సనల్గా నువ్వు దీవించబడి నీ దీవెన ఇంకొకరికి పంచాలి, కానీ నీ వాక్యమో పర్సనల్, అది గుర్తుపెట్టుకోండి. కానీ నీ జీవితం మాత్రం పర్సనల్ కాకూడదు. మీరు జాగ్రత్తగా బైబిల్ అని చదివితే అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం పర్సనల్, కానీ జీవితం మాత్రం పర్సనల్ కాదు. ఇతరుల కొరకు బ్రతకాలి. వాక్యాన్ని మాత్రం నాకు తీసుకోవాలి, నా బ్రతుకును మాత్రం అందరికి పంచాలి. కాబట్టి ఎవరి ప్రామిస్ కార్డు వాళ్ళు తీసుకోండి. తీసుకొస్తే ఒక్క నిమిషం ప్రే చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ కొందనాలు. ఈ నూతన సంవత్సరపు ఈ ప్రామిస్ కార్డ్స్ మేము తీసుకుంటుండగా తండ్రి నీ సన్నిధి అనుగ్రహించండి. నీవేమి మాతో మాట్లాడనన్నావో ప్రార్థన చేసుకొని తండ్రి ఇందులో మేము పాలు పొందుటకు సహాయం చేయమని. ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఓర్పుతో సహనముతో కనిపెట్టి పొందుకున్నారు ప్రభా. ఆ రీతిగా మేము ఉండడానికి కూడా సహాయము దయచేయమని ప్రార్థన చేయొచ్చు. యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కొయిర్ వారు ఒక పాట పాడుతుండగా ఈ అమ్మా ఇదిగో
ఒకరికి ఒకరు మాత్రమే తీసుకోండి. కొంతమంది పైకి వెళ్ళండి, పైన ఉన్నారు కదా, వెళ్ళారా? ముగ్గురు వెళ్ళండి, పైకి కూడా వెళ్ళండి. అలానే క్యాలెండర్స్ ఉన్నాయి 2021, ఇంకొన్ని మాత్రమే ఉన్నాయి. ఎవరైనా తీసుకోవాల్సిన వారు తీసుకోవాలనుకుని కోరుతున్నా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా, నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా, నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు, మహినే వీడి మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు, మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు, మహినే వీడి మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు, మహిమలు నేను మహిమలు పొందా మహిమగా మార్చింది నీ కృపా, మహిమలు నేను మహిమలు పొందా మహిమగా మార్చింది నీ కృపా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా, నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా.
మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకెవరైనా మీకు రాకపోతే ఇక్కడ ఉంటాయి ప్రామిస్ కార్డ్స్, అవి తీసుకోవాలని కోరుతున్నాను. ఈ సంవత్సరపు సంఘానికి ఇవ్వబడిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 18వ వచనం జబూలును గురించి. నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము. 18వ వచనం జబూలును నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము. ఇశ్శాఖారు నీ గుడారములయందు సంతోషించుము. కనుక దేవుడిచ్చిన ఈ ప్రామిస్ అది, నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము. దేవుని సన్నిధిలో మరి ఆనందించే సంవత్సరంగా దేవుడు మరి దీవించాలని. అలానే నాకు ఆదికాండం 12:2 నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. తర్వాత ఒకరితో ఒకరు మీ ప్రామిస్ను పంచుకోండి. ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానం బైబిల్లో రాగానే అదేదో మీకు ఆశీర్వాదం వచ్చినట్టు కాదు. దాన్ని ఒకవేళ పొందుకోవాలంటే సహనముతో, విశ్వాసముతో, ఓపికతో కనిపెట్టడం కూడా మనం నేర్చుకోవాలి. అది జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో చివరిగా సంఘ ప్రకటనలు ఉన్నాయి. సెక్రటరీ గారు వచ్చి ప్రకటనలు చేసిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. దేవుని మహిమ కలిగిన గాక. ఈ ఆరాధనలో కూడి వచ్చిన విశ్వాసులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకి, సంఘానికి
అలాగే మా సంఘ కాపరి గారికి కూడా శుభాకాంక్షలు తెలిపిస్తున్నాను. అలాగే సంఘ కార్యక్రమాలు యథావిధిగా ఈ వారం కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆదివారం 6 గంటల నుంచి 7 గంటల వరకు యవన సమాజం జరుగుతుంది. బుధవారం థ్యాంక్స్ గివ్ ప్రేయర్ జరుగుతుంది. అలాగే శుక్రవారం స్త్రీల సమాజం జరుగుతుంది. సండే వచ్చేసరికి 2 సర్వీసులు జరుగుతుంటాయి. గమనించవలసింది కోరుతున్నాం. రేపు మన సంఘ కాపరి గారు చేసినటువంటి జేఎం ప్రకాష్ గారి మెమోరియల్ రేపు వెంగళరెడ్డి కాలేజీలో 10 గంటలకి జరుగుతుంది. కుటుంబ సభ్యులు తెలియపరిచారు. గమనించవలసింది కోరుతున్నాను. అలాగే ఈ మెమోరియల్ సర్వీస్కి కమిటీ వాళ్ళు, ఎడ్యుఫైజ్ వాళ్ళు ఆహ్వానించారు. తప్పనిసరిగా రావాల్సిందిగా సంఘపక్షం తెలియపరుస్తున్నాను. అలాగే మరోసారి కూడి వచ్చిన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి వందనాలు చెల్లించడం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. స్త్రీల సమాజానికి కూడా ఈ ప్రకాష్ గారి మెమోరియల్కి ఆహ్వానిస్తున్నారు, తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. 25 సంవత్సరాలు ఈ సంఘానికి పరిచర్య చేశారు. సంఘం అంతటిని కూడా వారు ఆహ్వానించారు. వెంకటరెడ్డి నగర్లో రేపు ఉదయం 10 గంటలకు ప్రార్థన కూడిక ఉంటుంది. గమనించి ప్రార్థించి పాలు పొందాలని కూడా కోరుతా ఉన్నాను. ఈ వారంలో జన్మదిన సంతోషాన్ని జరిపించుకుంటున్న వారికి ఈరోజు మరి రేపు 2వ తేదీ బాజీ బర్త్డే. ఇంకెవరైనా బర్త్డేస్ 1వ తేదీ ఉన్నటువంటి వారికి కూడా లేచి నిలబడాలని కూడా కోరుతా ఉన్నాను. లేచి నిలబడదాం. చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నిన్ను ఆశీర్వదించదను అని అబ్రహాముతో చెప్పిన దేవుడు ఇస్సాకు ఆశీర్వాదాన్ని లోకం చూచారు. న్యూ టెస్టమెంట్లో విశ్వాసులమైన మనల్ని దేవుడు అంటున్నాడు, ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడ్డారు కనుక దీవించుడి. ఇతరులను దీవించడం ద్వారా మనము ఆశీర్వదించబడతాం. కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. అది జ్ఞాపకం పెట్టుకొని మరి దీవించి ఆశీర్వదించబడే వారంగా మనం ఉండడానికి సిద్ధపడదాం. అలానే సంఘ దర్శనం, లివింగ్ విట్నెస్గా దేవుని కొరకు జీవంగల దేవుని మందిరములో ప్రజలు ఎలాగూ ప్రవర్తించాలో నేర్చుకుందాం. సజీవ సాక్షులుగా ఉందాం. రీడెడికేట్ చేసుకుందాం. ఒకరితో ఒకరము సమాధాన పడదాం, రికన్సల్ అవుదాం, రిజాయిస్, దేవునిలో ఆనందిద్దాం. రీడెడికేట్, రికన్సైల్ అండ్ రిజాయిస్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఈ నూతన సంవత్సరం మొదటి దినం మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ఆరాధనలో సంతోషించడానికి కృప చూపావు, నీకు వందనాలు. పాలు పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. మీ చేతులెత్తి దీవించమని ప్రార్థిస్తున్నాను. ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదం మా జీవితాల్లో మేము పొందుకొని ప్రభా, న్యూ టెస్టమెంట్లో పేతురు చెప్పినట్లుగా ఆశీర్వాదానికి వారసులం కనుక తండ్రి మేము దీవిస్తూ అనేకులను ప్రభా నీ వైపు నడిపించుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. నేను నీకే వందనాలు చెల్లిస్తున్నాను, కృప చూపండి తండ్రి. జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి నైనా. బలహీనతను బిడ్డలను దర్శించండి. ఈ 2021 ప్రభా, ఈ కరోనా నుండి మీరు విడుదల దయచేసి మా ప్రభా మాకు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. ఎగ్జిక్యూటివ్ ఎడిఫైస్ సంఘ విశ్వాసులందరిని బట్టి వందనాలు, నిర్మాణాన్ని బట్టి వందనాలు ప్రభా. మీరు మీ డైరీలో ఎప్పుడు దాన్ని ప్రతిష్ట నిర్ణయించారో మీ టైంలో ప్రభా మీ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను. తగిన సమయంలో తగిన వ్యక్తులు తగిన వర్ణనలు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న దేవానికే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం, కృప చూపండి. రాలేక వెనుకపడిన వారిని మరొకసారి నడిపించమని, ఇంతవరకు తోడుగుండి ఆరాధన నడిపించినందుకు స్తుతిస్తూ ఈ నూతన సంవత్సరపు దీవెనలు ఇస్సాకు
ఆ సంవత్సరము 100 ఫలం పొందినట్లుగా మా ప్రయత్నాల్లో, మా పనుల్లో, మా ప్రభా మా కుటుంబాల్లో 100 దీవెనలు ఇచ్చి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, వచ్చును నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచి, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మ శోధనలేక తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని సమాధానము, సన్నిధి, ప్రసన్నత కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని వలన ఆశీర్వదించబడి ఆశీర్వాదానికి వారసులుగా ఉండే ప్రతి వారికి ఇప్పుడు సదా తోడైండి దీవించునుగాక, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిను ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయుగాక.